ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది అయితే నాకు కామెంట్ చేయండి. సో నేనైతే ఈరోజు మళ్ళీ గోరి క్రీమ్ గురించి అయితే చెప్పడానికి వచ్చిన. మళ్ళీ ఇంకొకటి అయితే నేను ఆర్డర్ పెట్టిన అన్నట్టు. సో ఇప్పటికీ నేను ఒక 4 వాడి ఉంటాను. ఇంకో డబ్బా మిస్ అయింది. ఈ 1 ఇయర్లో 4 వాడిన నేను. ఇప్పుడైతే 3 ఉన్నాయి. ఇంకో డబ్బా మిస్ అయింది. సో ఈ డబ్బాలను ఏం చేస్తానంటే ఓన్లీ క్రీమ్ వాడిన తర్వాతనే కాదండి, క్రీమ్ కోసమే కాదు, క్రీమ్ వాడిన తర్వాత దీన్ని రీయూజ్ కూడా చేయొచ్చు, దీంట్లో ఏమైనా వేసుకోవచ్చు. సో అట్లా వేరే దేంట్లోనో ఏదో వేసినట్టున్నాను ఇంకో దాంట్లో. సో 4 వాడిన తర్వాత ఇదైతే 5వది. అండ్ ఇందులో కొన్ని ఫేక్ ప్రోడక్ట్స్ కూడా వస్తున్నాయండి. సో నేను 4 వాడినాను కదా, నేను వాడిన 4 2 ఫేక్ ప్రోడక్ట్స్ అయితే వచ్చినవి. సో నేను ఫస్ట్ మొదటి 2 సార్లు ఆర్డర్ చేసినప్పుడు ఒకే సేలర్ దగ్గర ఆర్డర్ చేశాను. ఫస్ట్ దేంట్లో ఏ సేలర్ దగ్గర అయితే ఆర్డర్ పెట్టినో సెకండ్ టైం తీసుకున్నప్పుడు కూడా అదే సేలర్ దగ్గర ఆర్డర్ పెట్టిన. మళ్ళీ ఏమైందంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిందండి. అవుట్ ఆఫ్ స్టాక్ అయిన తర్వాత వేరే సేలర్ దగ్గర అయితే నేను ఆర్డర్ పెట్టి తీసుకున్నాను. సో అదైతే నాకు ఫేక్ ప్రోడక్ట్ వచ్చింది. 2 సార్లు ఫేకే వచ్చింది ప్రోడక్ట్. ఓకే ఇదే కావచ్చు అనేసి అయితే వాడిన తర్వాత కొంచెం స్కిన్లో అయితే చేంజెస్ అయితే వచ్చినాయి. సో ఏది ఫేక్ ఏది ఒరిజినల్ అనేది అయితే నేను చెప్తానండి. సో ఫేక్ ప్రోడక్ట్ వాడడం వల్ల కూడా మన స్కిన్ అనేది పాడైపోతూ ఉంటుంది. వెళ్ళేనా. సో నేను ఈరోజు తెప్పించింది అయితే మళ్ళీ నేను స్టార్టింగ్లో ఏ సెల్లర్ దగ్గర అయితే తీసుకున్నానో మళ్ళీ అందులో స్టాక్ అయితే వచ్చింది, అందులోనే మళ్ళీ తీసుకున్నాను. సో ఇది క్రీము. నేను నా ఫస్ట్ వీడియోలో మీరు చూస్తే కనుక గోరి క్రీమ్ రివ్యూలో ఇలానే ఉంటుంది క్రీము, లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఇది అసలైన క్రీము, ఒరిజినల్ క్రీము. అండ్ ఫేక్ క్రీమ్ అయితే ఇదండి. ఇది ఎట్లా ఉంటుంది అంటే ఇదేమో లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ క్రీమ్ ఏంటిదంటే క్రీమ్ కలర్ ఉంటుంది కదా, క్రీమ్ కలర్లో ఉంటుందండి. ఇది క్రీమ్ అంటే నేను మీకు ఎట్లా చెప్పాలి, గోధుమ పిండి కలర్లో ఉంటుంది. మనం గోధుమ పిండి కలిపిన తర్వాత కలర్ ఎట్లా ఉంటుందో సేమ్ అదే కలర్లో ఉంటుందండి. నాకు తెలియక నేను వేరే దగ్గర అంటే మీషోలోనే కానీ వేరే సెల్లర్ దగ్గర తెప్పించిన. అండ్ ఇంకోసారి ఏమో బయట తెప్పించిన, అమెజాన్లో తెప్పించానండి. అందులో కూడా ఫేకే వచ్చింది. మళ్ళీ నేను స్టార్టింగ్లో ఏదైతే తీసుకున్నానో ఎక్కడైతే తీసుకున్నానో అందులోనే మళ్ళీ ఆర్డర్ పెట్టిన తర్వాత మనకి అవుట్ ఆఫ్ స్టాక్ అని ఉండేది. మళ్ళీ స్టాక్ వచ్చింది అని చెప్పి నాకు మెసేజ్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ అయితే అందులోనే పర్చేజ్ చేశాను. సో కొంచెం చూసుకొని అందులో రివ్యూస్ అవి చూసి మీరైతే ఆర్డర్ పెట్టుకోండి. క్రీమ్ అయితే బెస్ట్ రిజల్ట్ అనమాట. మీరు చూస్తే కనుక ఇక్కడ నా స్కిన్ పైన అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు. చాలామంది ఫేస్ పైన హెయిర్ వస్తుంది, పింపుల్స్ వస్తున్నాయి, ఎండకి వెళ్తే బ్లాక్ అవుతున్నాము అని చెప్పేసి అంటున్నారు. నేను ఇంకా ఈ ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఫుల్గా తిరుగుతున్నాను. నా ఫేస్ పైన అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. అండ్ నా స్కిన్కి అయితే మంచిగా పడింది. మీ స్కిన్కి కనుక మంచిగా పడితే మీరు తగిన కేర్ అయితే తీసుకుంటే కనుక మీ స్కిన్ చాలా బాగుంటుందండి. మంచి మాయిశ్చరైజర్ ఒకటి యూజ్ చేయండి. అండ్ అలాగే సన్ స్క్రీన్ కూడా యూజ్ చేయండి. మనం మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తే డే టైంలో మనం ఏ క్రీమ్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎటన్నా బయటికి వెళ్తే మీకు మేకప్ అనేది అలవాటు ఉంటే కనుక మేకప్ వేసుకోవచ్చు. డే టైంలో ఇంట్లో ఉంటే కనుక ఏ మేకప్ అవసరం లేదు. మన ఫేస్ న్యాచురల్గానే బాగుంటుంది. చూడండి నా ఫేస్ పైన. మీకు మంచి నిద్ర ఉంటే కనుక మీకు డార్క్ సర్కిల్స్ కూడా రావండి ఈ క్రీమ్ తోటి. సో నాకు నిద్ర కొంచెం తక్కువ అన్నమాట. కొంచెం ఐస్ కింద అయితే సర్కిల్స్ అనేవి మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతున్నాయి. సో ఇది మన స్కిన్ అయితే యూత్ఫుల్గా ఉంచడానికి ట్రై చేస్తుంది ఈ క్రీము.
సో నేను వాడి చెప్తున్నాను అనమాట. 4 క్రీములు వాడినా, ఇంకో డబ్బా లేదని చెప్పినా కదా. 4 క్రీములు వాడి ఇంకో క్రీమ్ తెప్పించి చెప్తున్నాను మీకు. ఇది వచ్చేసి నేను 1 వీక్ అవుతుంది ఆర్డర్ పెట్టి. మొన్న అమావాస్య రోజు వచ్చింది, అమావాస్య సండే రోజు వచ్చింది. లేదండి మొన్న ఉగాది రోజు వచ్చింది. నిన్ననా 2 డేస్ కింద ఉగాది రోజు మార్నింగ్ వచ్చింది. దీన్ని ఓపెన్ చేయలేదు, ఆ రోజు ఈవినింగ్ ఓపెన్ చేసిన. ఓపెన్ చేయంగా కొంచెం వీడియో తీసినాను. ఓకే ఫ్రెండ్స్, ఎవరికైనా కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను. నేను ఏ సేలర్ దగ్గర అయితే తీసుకున్నాను ఏంటి అనేది. సో చాలామంది నా ఫస్ట్ వీడియోకి అయితే కామెంట్ చేశారు. ఏమనంటే కోడ్ పెట్టండి అని చెప్తే కోడ్ పెట్టాను. దాంట్లో అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, నేను ఏం చేయమంటారు సిస్టర్ అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పారు. సో ఈ క్రీమ్ పేరు అయితే కొట్టండి వస్తాయి అని చెప్పేసి నేను అన్నాను. కానీ ఫేక్ ప్రోడక్ట్స్ అయితే ఉంటున్నాయండి. ఇదైతే బాగుంది. నేను ఇప్పుడు 2 డేస్ అవుతుంది పెట్టుకోబట్టి, నాకు తెలిసిపోతుంది. అండ్ దీని క్రీమ్ టెక్స్చర్ కూడా ఎట్లా ఉంటుందంటే, మనం ఇప్పుడు చేతికి పెట్టుకున్నా కూడా అంటదండి. అదే ఈ క్రీమ్ చూడండి, అవులే ఇందులో బాబా బొట్టు ఉన్నది, కడిగి బాబా బొట్టు వేసుకున్నాను. ఇంకా ఇది చూడండి. సో నాకు ఈ క్రీమ్ వాడిన తర్వాత కొంచెం ఫేస్ పైన పింపుల్స్ అవి రావడం స్టార్ట్ అయినాయండి. కొంచెం అంటే ఫేక్ క్రీమ్ కదా, వీటిలలో ఇది ఒరిజినల్ క్రీమ్ కాకపోతే ఏంటంటే వీటిలో వాళ్ళు ఎలా తయారు చేస్తారో ఏమో కానీ బ్లీచ్ అనేది ఎక్కువ కలుపుతారంట. కొన్ని క్రీమ్స్లలో కెమికల్స్ అవి కలుపుతారంట. ఇంకా ఇది చూడండి, అయ్యో డిఫరెన్స్ చూసిర్రా లేనానా? అయ్యో ఇది ఫేక్ క్రీమ్, ఇది చూడండి. ఇది ఒరిజినల్ క్రీమ్. ఈ క్రీమ్ అయితే పెట్టుకున్నా కూడా స్కిన్లోకి అబ్జర్వ్ కావడానికి చాలా టైం పట్టేదండి. చూడండి ఫేక్. సో కొత్త క్రీమ్ని చూపిస్తున్నాను, లేనాని. ఇది కొత్త క్రీము, ఇట్లా పెట్టగానే మెల్ట్ అయిపోయింది. మనకి ఇది పెట్టినట్టు కూడా ఫేస్ పైన ఏం తెలియదండి. అదే ఫేక్ క్రీమ్ అయింది అనుకోండి, ఫేస్ అంతా తెల్లగా ప్యాచెస్ లెక్క కనిపిస్తుంది. ఇది వాడిన తర్వాత దీనికంటే ముందు ఇంకోటి కూడా వచ్చింది సేమ్ ఇట్లనే. ఇంతే కావచ్చు, అన్ని గోరి కంపెనీ అనే ఉంది కదా అని చెప్పేసి వాడిన నేను. ఆ వాడిన తర్వాత అయితే నా ఫేస్ కొంచెం డ్యామేజ్ అయింది. కొన్ని రోజులు మానేసి మళ్ళీ తెప్పించుకున్నాను అదే సేలర్ దగ్గర, ఫేక్ ప్రోడక్ట్ దగ్గర. వాళ్ళ దగ్గర నుండి తెప్పించుకుంటే సేమ్ ఇదే మళ్ళీ ఇదే క్రీమ్ వచ్చింది. మెల్లిమెల్లిగా డే బై డే అట్లా వాడినా కానీ నాకు నచ్చలేదు. కొంచెం అటు ఇటు ఖరాబ్ కాగా ఇంత మిగిలింది. మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిన సేలర్ దగ్గర నుండి అయితే మనకి మెసేజ్ వస్తూ ఉంటుంది కదా. సో ఆ క్రీమ్ని అయితే మళ్ళీ తెప్పించుకున్నాను. నాకు ఇది అసలైన క్రీమ్ అయితే ఇది అండి, చూడండి. వీడియో చెప్తాను చూడండి. లైట్ గ్రీన్ కలర్లో ఉంటుందండి. లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇట్లున్నదే అసలైన క్రీమ్, ఒరిజినల్ క్రీమ్. మనకి ఇట్లా క్యాప్చర్ చేయట్లేదు, నేను బ్యాక్ కెమెరాతో చూపిస్తాను. ఎస్ చూడండి, ఇక లైట్ గ్రీన్, లేనాని లైట్ గ్రీన్ ఈ కలర్లో ఉండాలి మనకి.
ఇంకా ఇది చూడండి, ఇది ఎట్లా ఉందో. అది లైట్ గ్రీన్ ఉంది కదా, ఇది గోధుమ పిండి కలర్ ఉంది చూసిర్రా. ఇది ఫేక్ ప్రోడక్ట్ అండి. సో ఇట్లా తీసుకొని అయితే స్కిన్ పాడు చేసుకోకండి. మంచిగా అందులో రివ్యూస్ ఏమైనా ఎక్కువగా ఉండి అందులో ఫొటోస్ రియల్ ఫొటోస్ పెడతారు కదా, దాంట్లో గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ ఉంటేనే తీసుకోండి అండి. సో ఇది పెట్టిన తర్వాత అయితే స్కిన్ చాలా స్మూత్ అవుతుంది, మంచి గ్లో అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. దీనికోసమే నేనైతే వీడియో తీసాను, కొత్త క్రీమ్ తెప్పించాను. ఒరిజినల్ ఏది ఫేక్ ఏది అని మీతో చూపించడానికి అయితే వీడియో తీసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ అలాగే దీని లింక్ కావాలంటే కనుక కామెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. డైరెక్ట్ లింక్ తోటి మీరు దీన్ని తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో దీన్ని అయితే నేను ఇప్పుడు 300కి తీసుకున్నానండి. ఇంతకుముందు 225 అట్లా వచ్చేది. ఈసారి తీసుకున్నప్పుడు అయితే 300 కంపల్సరీగా 300 పడింది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.